నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించాయి. 40 సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కావాలన్నారు. ఆ మార్పు ఒక్కసారి మాకివ్వండి అంటూ కూడా బీజేపీ లేదా కమలం అవకాశం మాకిచ్చి చూడండి అంటూ కూడా ప్రచారానికి వెళ్ళింది. నిజంగానే సహజంగానే ప్రజలందరూ కూడా మార్పు కావాలి, అది కమలం అయితే బాగుంటుందని బీజేపీ వైపు చూశారు. బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. దాదాపు 2018 78 నుంచి 2018 దాకా కమ్యూనిస్టులు కంచుకోట ఆ రాష్ట్రము. ప్రజలందరూ కూడా ఎంతసేపటికి అభివృద్ధి అంటం కన్నా కూడా నెక్సలిజం వైపుకి, లేదా అసలు అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. ఎక్కడ వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఏంటి అసలు హైవేస్ అంటే ఏంటి, ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటి, రోడ్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏమిటి అని కూడా అన్ని సంవత్సరాలు చాలా వరకు దాదాపు 90% మంది ప్రజలు అలా బతికారంటే కూడా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కువ మిలిటెంట్ గ్రూప్స్ కింద అల్లర్లు లేదా అదే జరిగినాయి. 78 నుంచి 2018 దాకా మధ్యలో ప్రెసిడెన్సీ రూల్ కూడా పెట్టాల్సి వచ్చింది. అలాంటి రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ దాదాపు అసలు ఒక్క సీటు కూడా గెలుచుకుని అసెంబ్లీ స్థానంలో ఒక్క సీటు కూడా కైవసం చేసుకుని బీజేపీ అట్లాగే ఒకసారి అధికారంలోకి వచ్చింది. దానికి చాలామంది బీజేపీ నాయకులు అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది ప్రజల్లో ఆ మార్పు తీసుకురావటానికి. మొత్తానికి ఆ మార్పు తీసుకొచ్చి బీజేపీ తొలిసారి గెలిచిన రాష్ట్రం త్రిపుర 40 సంవత్సరాల తర్వాత. త్రిపురలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మెడికల్ కాలేజెస్ అని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, HIRA హైవేస్ మీద కానీ, అట్లాగే ఇంటర్నెట్, రైల్వేసు, ఎయిర్వేసు, ఈ హీరా మోడల్తో ఆయన త్రిపురలో అభివృద్ధి చేసి చూపించారు. ప్రజలందరూ కూడా అట్లాగే ఈ అభివృద్ధిని చూసి బీజేపీ అయితే మనకి డెవలప్మెంట్ క్లియర్గా చేసి పెడుతుంది, మనకి అభివృద్ధి వైపు పయనిస్తుంది, ఈ పార్టీ వైపు చూస్తేను కూడా త్రిపుర ప్రజలు చాలా గట్టిగా నమ్మారు. గట్టిగా నమ్మటమే కాకుండా ప్రధానమంత్రి జన్ధన్ స్కీముల్లో కూడా ఆ రాష్ట్రం నుంచి కూడా బాగా చేరారు. అట్లాగే ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళకి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగినాయి ఆ రాష్ట్రంలో. అట్లాగే అప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ వైపుకే మళ్ళారు త్రిపుర ఓటర్లు. ఆ తర్వాత అంతా కూడా 2024 లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అనుకున్నన్ని లోక్సభ స్థానాలు రాలేదు. కాంగ్రెస్ కూటమికి ఎవరు ఊహించినంతగా అనూహ్యంగా పెరిగినాయి. దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కాంగ్రెస్ కూడా దాదాపు 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కూడా 99 స్థానాల దాకా వచ్చింది. సో మధ్యలో ఒక 2009లో 100 స్థానాలు దాటిన కాంగ్రెస్ పార్టీకి ఏదైనా కూడా కాంగ్రెస్ కూటమికి అనూహ్యంగా వాళ్ళకి ఒక ఆక్సిజన్ అందించినట్టుగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక పక్క ఎన్డీఏ కూటమికి తగ్గటం, అలాగే వీళ్ళకి పెరగటం. సో వీళ్ళు ఆ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా మా లోక్సభలో, రాజ్యసభలో లేదా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడికి దిగటం మొదలుపెట్టారు కాంగ్రెస్ కూటమి నాయకులంతా కూడా. ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మస్థైర్యం తగ్గినట్టుగా కనిపించింది. రాజ్యసభలో బిల్లులు, ఫైనాన్స్ మినిస్టర్ బిల్లు పెట్టాక లోక్సభలో అట్లాగే అప్పటి నుంచి కూడా రివర్స్ అటాక్ అనేది ఒక్కసారి మనం ఎవరైనా చూడండి, నిర్మలా సీతారామన్ నుంచి కానీ, అట్లాగే కొంతమంది అనురాగ్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. సో జనాలకే క్లియర్గా అర్థమైంది, కొన్ని రోజులు స్తబ్దతగా ఉన్న ఎన్డీఏ మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ మీద, అట్లా కాంగ్రెస్ కూటమి మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. సో కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎన్డీఏ అనేది. వీటన్నిటి మధ్యలో కూడా త్రిపురలో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. త్రిపుర పంచాయతీ ఎన్నికలకు ముందు లెఫ్ట్ పార్టీసు అట్లాగే కాంగ్రెస్ త్రిపురలో ఏదో ఒక అదృష్టం కొద్దీ గెలిచింది బీజేపీ. పంచాయతీ ఎన్నికల్లో కూడా అదృష్టం కొద్దీ అప్పుడు గెలిచారు అన్ని స్థానాలు. ఈసారి ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. ఒక పక్క బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ నడుస్తోంది. సో వీటన్నిటి మధ్య కూడా ఈసారి మళ్ళీ ఏమన్నా త్రిపుర ఓటర్లు మనసు మార్చుకుంటున్నారా, ఏమన్నా మార్పు ఉందా వాళ్ళలో, అభివృద్ధి కాదు మళ్ళీ పాత రోజుల వైపు మళ్ళుతున్నారా అన్న ఒక ఆలోచన అయితే చాలామంది ఎదురు చూశారు కూడా. త్రిపుర ఓటర్లు చాలా తెలివిగా తీర్పిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ఇంకా చాలు మీ పాలన అని కాంగ్రెస్కి,
లెఫ్ట్కి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పినట్టే త్రిపుర రాష్ట్రంలో త్రిపుర ఓటర్లన్నీ కూడా. ఫలితాలు కూడా స్ట్రైక్ రేట్ చూస్తేనే మనం దాదాపు 97.56% స్ట్రైక్ రేటు బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి త్రిపుర పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలంటే దాన్ని బట్టి చెప్పచ్చు త్రిపుర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గవర్నెన్స్ మీద స్థిరమైన నిర్ణయంతోనే ఉన్నారు. ఇక లెఫ్ట్ పార్టీకి, లెఫ్టిస్ట్ పార్టీస్కి లేదా కాంగ్రెస్కి కూడా త్రిపుర రాష్ట్రం నుంచి వాళ్ళు పూర్తిగా సాగనంపాలని. సో ఫలితాలు వెలువడినాయి ఆగస్టు 12 సాయంత్రం. 3 టైర్ ఎన్నికలు జరిగినాయి. జిల్లా పరిషత్తులు చూసుకుంటే బీజేపీ 80 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 2. పంచాయతీ సమితి చూసుకుంటే బీజేపీ 318, లెఫ్ట్ 5, ఇండి ఎలియన్స్ 1. గ్రామ పంచాయతీలు చూసుకుంటే బీజేపీ 5154, కాంగ్రెస్ 62, టీఏపీఆర్ఏ అది ఎన్డీఏలో ఒక భాగస్వామ్యం 95, లెఫ్ట్ 57, అట్లాగే ఇండిపెండెన్స్ 11. సో ఇది 97.56% అంటే కనుక గతంలో పంచాయతీ ఎన్నికల కన్నా కూడా ఇంకా బాగా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది బీజేపీ కూటమి త్రిపురలో. సో అభివృద్ధి అనే దానిలో మాత్రం నరేంద్ర మోడీకి చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అని కాదు, అన్ని రాష్ట్రాలకి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ హీరా మోడల్ కాన్సెప్టే ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు ఎవరికి ఓటు వేయాలన్నది, ఎవరి వైపు చూడాలన్నది. ఆ విషయంలో మాత్రం త్రిపుర ఓటర్లు ప్రజల్ని మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి వైపే చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానమంత్రి కూడా హీరా మోడల్ అయిపోయింది. హీరా 2 అనే మోడల్తో త్రిపురని మరింత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.